నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సింగపూర్ వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి టాన్ సీ లాంగ్ తో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భేటీ. నాలెడ్జ్ ఎకానమీలో ఏపీకి చెందిన నిపుణులు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో పనిచేస్తున్నారని వెల్లడి. తెలుగు డయాస్పోరా వాలంటీర్లతో మంత్రి లోకేష్ భేటీ. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు విదేశాల్లోని తెలుగు వారంతా స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని వ్యాఖ్య. సెప్టెంబర్ 22 నుంచి ఇంద్రకీలాద్రిపై దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు. దసరా ఉత్సవాలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించిన దుర్గగుడి ఈవో సేనానాయక్. సింగపూర్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండో రోజు పర్యటన కొనసాగుతుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ, ట్రేడింగ్, గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, ట్రాన్స్మిషన్, కార్డర్ల, పోర్టులు తదితర రంగాల్లో సింగపూర్ కంపెనీలు భాగస్వామ్యం వహించాలని సింగపూర్ మానవ వనరుల శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి టాన్ సీ లాంగ్ ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. సింగపూర్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండో రోజు పర్యటన కొనసాగుతుంది. సింగపూర్ వాణిజ్య పరిశ్రమల శాఖలోని మానవ వనరుల శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి టాన్ సీ లాంగ్ తో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు నారా లోకేష్, నారాయణ, టీజీ భరత్ ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. గత ప్రభుత్వ హయాంలో సింగపూర్ కంపెనీలు ఎదుర్కొన్న ఇబ్బందులు, వాటిని పరిష్కరించే అంశంపై మంత్రి టాన్ సీ లాంగ్ తో సీఎం చర్చించారు. రికార్డులు సరిచేసేందుకే సింగపూర్ వచ్చారని మంత్రి టాన్ సీ లాంగ్ కు సీఎం స్పష్టం చేశారు. సింగపూర్ పై ఉన్న అభిమానంతో గతంలో హైదరాబాద్ లో సింగపూర్ టౌన్షిప్ నిర్మించామని చెప్పారు. నవంబర్ లో విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సుకు హాజరు కావాలని సింగపూర్ మంత్రి టాన్ సీ లాంగ్ సీఎం ను కోరారు. సింగపూర్ ను చూస్తే హైదరాబాద్ లో రాత్రిపూట రోడ్లను శుభ్రం చేసే కార్యక్రమాన్ని చేపట్టినట్లుగా తెలిపారు. మానవ వనరులు, సైన్స్ అండ్ టెక్నాలజీ, ట్రేడ్ రంగంలో సింగపూర్ భాగస్వామ్యం అవసరమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. నాలెడ్జ్ ఎకానమీలో ఏపీకి చెందిన నిపుణులు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు పనిచేస్తున్నారని సీఎం మంత్రికి వివరించారు. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, ట్రాన్స్మిషన్, కార్డర్లు, పోర్టులు తదితర రంగాల్లో సింగపూర్ కంపెనీలు భాగస్వామ్యం వహించాలని ముఖ్యమంత్రి కోరారు. డేటా సెంటర్ల ఏర్పాట్లలోనూ సంబంధించిన అంశాల్లోనూ సింగపూర్ భాగస్వామ్యం అవసరమని తెలిపారు. లాజిస్టిక్ రంగంలో సింగపూర్ బలంగా ఉందని, ప్రస్తుతం ఏపీలోనూ పోర్టుల నిర్మాణం వేగంగా జరుగుతుందని తెలిపారు. పోర్టులు, లాజిస్టిక్ రంగంలో ఉత్తమ విధానాలను అనుసరించడంలో సింగపూర్ సహకరించాలని ముఖ్యమంత్రి కోరారు. గతంలో హైదరాబాద్ వచ్చారని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశానని సింగపూర్ మంత్రి వెల్లడించారు. గ్రీన్ ఎనర్జీ రంగంలో, సబ్సీ కేబుల్ రంగంలో ఏపీతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నామని సింగపూర్ మంత్రి టాన్ సీ లాంగ్ తెలిపారు. గృహ నిర్మాణ రంగంలోనూ ఏపీతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా సింగపూర్ మంత్రి సీఎం చంద్రబాబు నాయుడుకు స్పష్టం చేశారు. గత 5 ఏళ్ల విధ్వంస పాలన చూశాక రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు విదేశాల్లో ఉన్న తెలుగు వారంతా స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని మంత్రి నారా లోకేష్ అన్నారు. అందుకే ఏ దేశం వెళ్లినా సీఎం చంద్రబాబు నాయుడు తాను తొలుత తెలుగు వాళ్ళను కలవాలని నిర్ణయించుకుంటామని అన్నారు. సింగపూర్ అభివృద్ధి చెందిన తీరును మనమంతా స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ఇక్కడ ఉన్న తెలుగు వారంతా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. తెలుగు డయాస్పోరా సమావేశాన్ని విజయవంతం చేసిన వాలంటీర్లతో మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి కృషి చేయాలని అన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు కావడం వల్ల రాష్ట్రం ఊపిరి తీసుకుంటుందని తెలిపారు. ప్రధాని మోడీ త్వరలోనే సింగపూర్ లో పర్యటిస్తారు. ఆ పర్యటనలో పెద్ద ఎత్తున తెలుగు వారు పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. రాష్ట్రానికి సహకరిస్తున్న ప్రధానికి కృతజ్ఞతలు తెలపాలని ఆయన కోరారు. ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు దసరా ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లుగా ఆలయ కార్యనిర్వహణాధికారి సేనానాయక్ తెలిపారు. ఈ ఏడాది 11 రోజుల పాటు దసరా ఉత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. సెప్టెంబర్ 29వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని చెప్పారు. అక్టోబర్ 2వ తేదీన విజయదశమి రోజున ఉదయం పూర్ణాహుతి, సాయంత్రం పవిత్ర కృష్ణానదిలో తెప్పోత్సవం కార్యక్రమం జరుగుతుందని అన్నారు. ఇంద్రకీలాద్రిపై మహామండపం 6వ అంతస్తులో శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం కార్యనిర్వహణాధికారి సేనానాయక్, వైదిక కమిటీ సభ్యులు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. దసరా ఉత్సవాల కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఈవో సేనానాయక్ మాట్లాడుతూ ప్రతి ఏటా నిర్వహించే విధంగా ఈ ఏడాది కూడా దసరా ఉత్సవాలను సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది 11 రోజుల పాటు విశేషంగా దసరా మహోత్సవాలు జరుగుతాయని, ప్రతిరోజు సాయంత్రం నగరోత్సవాలు ఉంటాయని అన్నారు. మూల నక్షత్రం సెప్టెంబర్ 29వ తేదీ సోమవారం వచ్చిందని, ఆ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని అన్నారు. అక్టోబర్ 2వ తేదీ గురువారం విజయదశమి రోజున ఉదయం మహామండపం, పూర్ణాహుతి, సాయంత్రం పవిత్ర కృష్ణానదిలో తెప్పోత్సవం కార్యక్రమం జరుగుతుందని అన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, దేవాదాయ శాఖ అధికారులతో కలిపి సమన్వయ సమావేశాన్ని నిర్వహిస్తామని, సామాన్యులకు పెద్దపీట వేస్తూ అందరికీ దుర్గమ్మ దర్శనం కలిగేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ సంవత్సరం దసరా మహోత్సవములు ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే జరుగుతుందో ఆ విధంగానే సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు, అనగా ఈ యొక్క దసరా మహోత్సవములు 11 రోజులు జరుగుతాయి. విశేషంగా ఈ సంవత్సరం మనకు 11 డేస్ రావడం అనేది చాలా గ్రేట్. ఇది ముఖ్యంగా మనకు యథావిధిగా ప్రతిరోజు కూడా నగరోత్సవములు,
ఖచ్చితంగా జరుగుతుంది. ముఖ్యంగా మనకు విశేషంగా చెప్పుకోవాల్సింది మూలా నక్షత్రం 29వ తారీఖు సోమవారం రోజు 29 సెప్టెంబర్ 25 సోమవారం రోజు మూలా నక్షత్రంకు సంబంధించిన విశేషమైన రోజు. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అమ్మవారికి సారే సమర్పణ అనేది కార్యక్రమం జరుగుతుంది. మనకి ఏదైతే విజయదశమి వచ్చేసి 2వ తారీఖు గురువారం అంటే చివరి రోజు, ఆ రోజు తెప్పోత్సవం జరుగుతుంది. ముఖ్యంగా రోజువారీ అలంకరణ ఈ విశేషములన్నీ కూడా మా స్థానాచారి గారు శ్రీ శివప్రసాద్ శర్మ గారు మీకు కూలంకుషంగా వివరిస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాను. 11 రోజులు 11 దివ్యమైనటువంటి అలంకారాలతో అమ్మవారు సర్వాంగ సుందరంగా అలంకరించడం జరుగుతుంది. మా ప్రధాన అర్చక స్వాములు బృందంచే ఈ శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఇంకా విశేషంగా మనకి అర్చక సభ, మరి వేద సభ, మరి రోజు కూడాను సాయంత్రం పూట 4 గంటలకి నగరోత్సవము, దుర్గామల్లేశ్వరుల్ని నగరోత్సవం చేసి అమ్మవారికి కొండ మీద నుంచి ఘాట్ రోడ్డు మీదుగా పైకి తీసుకొచ్చి ఆస్థాన పూజా కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంటుంది. మరి మూలా నక్షత్రం 29వ తారీఖు ఇందాన మన యువ గారు చెప్పారు. ఆ రోజు రాష్ట్ర ప్రజల క్షేమం కోరి దేశము రాష్ట్రములు అంతా కూడాను దుర్భిక్షం లేకుండా సస్యశ్యామలంగా ఉండి సుందరమైనటువంటి అమరావతి నగరంగా వెలుగొందాలని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిచే అమ్మవారికి పట్టు వస్త్రములు సమర్పించడం అనాది నుంచి ఆనవాతీగా ఉంది. కాబట్టి ఆ రోజు మన ముఖ్యమంత్రి గారిచే అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని 40 ఏళ్లు వెనక్కి తీసుకువెళ్లిందని మంత్రి సత్యప్రసాద్ ఆరోపించారు. విజనరీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏడాది కాలంలోనే 10 లక్షల కోట్ల పెట్టుబడులను 10 లక్షల మందికి ఉపాధి అవకాశాలు తెచ్చారని అన్నారు. నియోజకవర్గంలోని 26వ డివిజన్లో సుపరిపాలన తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి గత ఏడాది కాలంలో చేసిన మంచి పనులను ఆయన వివరించారు. మంత్రి సత్యప్రసాద్ కు స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణాల్లో అర్హులైన వారందరికీ టిట్కో ఇల్లు నిర్మించి ఇస్తామని తెలిపారు. గ్రామాల్లో అర్హులైన అందరికీ 3 సెంట్ల స్థలం ఇచ్చి ఇల్లు నిర్మించుకునేందుకు సహాయం చేస్తామని పేర్కొన్నారు. ఈ ఏడాది కాలంలో సూపర్ 6 కాదు సూపర్ 12 పథకాలను అమలు చేస్తామని వెల్లడించారు. ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్ పథకం అమల్లోకి వస్తుందని ఆయన స్పష్టం చేశారు. విశాఖపట్నంలోని నార్త్ నియోజకవర్గం 26వ వార్డు మేడం శ్రావణి గారి యొక్క ఆధ్వర్యంగా గౌరవ శాసనసభ్యులు మా విష్ణుకుమార్ రాజు గారి యొక్క పర్యవేక్షణలో ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి 13 నెలలు అవుతా ఉంది. గత ప్రభుత్వం చేసిన అరాచకాలన్నీ కూడా మేము తెలియజేసి ఎందుకు కూటమి ప్రభుత్వం ఓటేయాలని చెప్పేసి మేము ఎలక్షన్కి వెళ్ళడం జరిగింది. దాని తర్వాత ఎప్పుడూ ఊహించని విధంగా, ఎవరు ఊహించని విధంగా 93% మ్యాండేట్ మాకు ఇచ్చినటువంటి పరిస్థితి. మ్యాండేట్ ఇచ్చిన తర్వాత గమని ఇంట్లో కూర్చోవడం కాదు, తప్పకుండా క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్క మనిషి సంతోషంగా ఉండాలనే లక్ష్యంతో ఈ కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, మోడీ గారు ఎప్పుడు కూడా అన్ని చెప్పిన కార్యక్రమం అమలు చేయాలనే తపనతో పనిచేస్తూ మమ్మల్ని కూడా వారి దగ్గరికి వెళ్ళి గత సంవత్సరంలో చేసినటువంటి కార్యక్రమాలపై పర్యవేక్షణ, వాటి అమలు తీరు ఇంకా మెరుగ్గా ఎలా చేయాలని చెప్పేసి కనుక్కొని తెలుసుకునే కార్యక్రమం. ఈ కార్యక్రమం చాలా ఘనంగా, చాలా ఆనందోత్సవాలతో ఈరోజు స్వాగతం పలుకుతున్నారు. ముఖ్యంగా చూస్తున్నారు ఇక్కడ షాప్లోకి తల్లి. ఇక్కడే కాదండి, తిరుపతి వెళ్ళి వచ్చాను నిన్న నేను, అద్భుతంగా ఉంది. అక్కడ పరిసర ప్రాంతాలు కూడా గత 5 సంవత్సరాల కంటే ఇప్పుడు బాగుంది. అంటే రాష్ట్రమంతటా కూడా ఒక వైబ్రెంట్ మూడ్లో ఉన్నారు. ఎందుకంటే గత పాలకు 40 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్తే ఈ రాష్ట్ర పునర్నిర్మాణంలో ఎలాగైతే గౌరవ ముఖ్యమంత్రి గారు అహర్నిశలు కృషి చేస్తూ ఈరోజు 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆకర్షించగలిగారు, 10 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వగలిగారు. మీ అందరికీ తెలుసు, చెప్పిన ప్రతి ఒక్క మాట నిలబెట్టుకునే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పుడు 10 లక్షల కోట్ల అప్పు, టన్నుల కొద్ది చెత్త తప్ప ఏమీ లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు పదవి తీసుకున్న తర్వాత ఇచ్చిన హామీలన్నీ కూడా చేసుకుంటూ ఏదైతే అన్నా క్యాంటీన్లు పెట్టారో, ఏదైతే డిఎస్సి ఇచ్చారో, ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసేశారో, ఇవన్నీ కాకుండా ఈ రోజుకి 57 సార్లు ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది. విజయవాడలో నీటి సరఫరాను ప్రధాని మోడీ అభినందించడం గర్వకారణమని పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు. విజయవాడ కార్పొరేషన్ లో ప్రతిరోజు 16 లక్షల మందికి స్వచ్ఛమైన త్రాగునీరు అందజేస్తున్నామని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొండ ప్రాంతాల్లో సైతం ఎలాంటి ఇబ్బంది లేకుండా నీటి సరఫరా చేస్తున్నట్లుగా స్పష్టం చేశారు. విజయవాడలో
నీటి సరఫరాను ప్రధాని మోడీ అభినందించడం గర్వకారణమని పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు. నిన్నటి మాన్ కీ బాత్ లో విజయవాడలో నీటి సరఫరాపై ప్రధాని ప్రశంసించినట్లుగా తెలిపారు. విజయవాడలో నీటి నిర్వహణ చాలా బాగుందని ప్రధాని వ్యాఖ్యానించినట్లుగా చెప్పారు. ప్రధాని వ్యాఖ్యలు కూటమి ప్రభుత్వ అభివృద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు పర్యవేక్షణతో విజయవాడ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు దక్కించుకుందని అన్నారు. విజయవాడ కార్పొరేషన్లో ప్రతిరోజు 16 లక్షల మందికి స్వచ్ఛమైన త్రాగునీరు అందజేస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొండ ప్రాంతాల్లో సైతం ఎలాంటి ఇబ్బంది లేకుండా నీటి సరఫరా చేస్తున్నట్లుగా స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు కృషితో రాష్ట్రానికి అమృత్ పథకం ద్వారా కేంద్రం నిధులు కేటాయించిందని, అమృత్ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలలో వచ్చే 3 ఏళ్లలో ప్రతి ఇంటికి త్రాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లుగా మంత్రి నారాయణ వివరించారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ధ్యాన్ చంద్ర ఇతర అధికారులు సిబ్బందికి నా అభినందనలు తెలియజేస్తున్నట్లుగా మంత్రి నారాయణ పేర్కొన్నారు. ऐसे ही कराड़ में, विजयवाड़ा में वाटर मैनेजमेंट के कई नए उदाहरण बने हैं. अहमदाबाद में रिवर फ्रंट पर सफाई ने भी सबका ध्यान खींचा है. ఇండియాలో మెడల్స్ తెచ్చుకున్న క్రీడాకారులకు సన్మానం ఉందంటూ రాష్ట్ర సెక్రటరీగా ఉన్న శ్రీకాంత్ మే 16వ తేదీన రాష్ట్రంలోని కొన్ని జిల్లాల ప్రెసిడెంట్ సెక్రటరీలను విజయవాడ రప్పించి మే 17న తనకు తెలియకుండా స్పోర్ట్స్ నిబంధనలకు విరుద్ధంగా కొత్త కార్యవర్గాన్ని నియమించినట్లుగా ప్రకటన చేశారని కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు గొలుగురి వెంకటరెడ్డి తెలిపారు. దీనిపై హైకోర్టును ఆశ్రయించగా ఆ ఎన్నిక సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చిందని చెప్పారు. ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ లో జరుగుతున్న వివాదం కీలక మలుపు తిరిగింది. అధ్యక్షుడు గొలుగురి వెంకటరెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు జోక్యం చేసుకుంది. మే 17వ తేదీన రాష్ట్ర సెక్రటరీ శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఎన్నుకున్న కొత్త కార్యవర్గాన్ని హైకోర్టు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు వెంకటరెడ్డి మాట్లాడుతూ రావులపల్లిలో ఏప్రిల్ 13న జరిగిన అసోసియేషన్ మీటింగ్ లో శ్రీకాంత్ తీసుకుంటున్న నియంతృత్వ నిర్ణయాలపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయని తెలిపారు. ముఖ్యంగా అక్రమ సెలక్షన్స్, తప్పుడు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ల ద్వారా జట్లు ఎంపిక, జిల్లాల ప్రాతినిధ్యంలో జోక్యం వంటి అంశాలను ఎత్తి చూపామని అన్నారు. అయినప్పటికీ శ్రీకాంత్ తన వైఖరి మార్చుకోక తిరుగుబాటు చేస్తున్న వారిని అసోసియేషన్ నుండి తొలగించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ జూలై 15కి ముందు యువ ఆంధ్ర ప్రో కబడ్డీ పేరుతో సెలక్షన్స్ నిర్వహించడం, స్కై అనే పేరుతో రాష్ట్ర జట్టును ప్రవేశపెట్టడం కూడా కోర్టులు దృష్టికి తీసుకువెళ్లామని అన్నారు. వాస్తవాలు నిరూపించుకునేందుకు సమర్పించిన తప్పుడు అఫిడవిట్పై సంతకం చేసిన 26 మందిపై చర్యలు తీసుకోవాలని కోర్టును కోరినట్లుగా తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ వివాదంలో పాల్పంచుకోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు. క్రీడాకారుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కబడ్డీని రాజకీయాల నుండి దూరంగా ఉంచుతూ నైతిక విలువలు కలిగిన కమిటీతో క్రీడను ముందుకు తీసుకెళ్లే విధంగా కృషి చేస్తామని ఆయన వెల్లడించారు. మేము ఏప్రిల్ 13 రావులపాలెంలో మా సిఆర్సీ క్లబ్, ఎందుకంటే మొదటి నుంచి కూడా ఈ సిఆర్సీ క్లబ్ అనేది ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్కి 5-6 సంవత్సరాలుగా కూడా ఒక ఎన్నుముకగా ఉంది. అక్కడ ఏ క్యాంప్ పెట్టాలన్నా లేకపోతే ఏది చేయాలన్నా దీనికి సపోర్ట్గా మేము మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ మేము ఇప్పటితో చేయడం జరుగుతుంది. ఆ సందర్భంగానే ఈ ఏప్రిల్ 13న ఒక 22 మంది ఇంటర్నేషనల్ ప్లేయర్స్కి సన్మానం చేయాలనే ఉద్దేశంతో, అలాగే అనంతరం జనరల్ బాడీ మీటింగ్లో కొన్ని సమస్యల పరిష్కారం మాట్లాడుకోవాలనే ఉద్దేశంతో అక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. అలాగే అందరికీ సన్మానం చేసిన తర్వాత జనరల్ బాడీ మీటింగ్ టైంలో ఏదైతే కొన్ని తప్పుదాలు నడుస్తున్నాయో దాని గురించి సెక్రటరీ శ్రీకాంత్ గారిని అడగడం జరిగింది. ఎందుకంటే ఎవరైనా ఇంటర్ డిస్ట్రిక్ట్ ఆడిన తర్వాత అందులో బాగా ఎవరితో ఆడుతున్నారో వాళ్ళని సెలెక్ట్ చేసి మనం నేషనల్ పంపడం జరుగుద్ది. కానీ సెక్రటరీ గారు ఎవరికి తెలియకుండా ఇక్కడ ఆడిన వాళ్ళే కాకుండా బయట వాళ్ళని కూడా దాంట్లో యాడ్ చేసి ఎవరితోటి కూడా డిస్కస్ చేయకుండా తన ఏక నిర్ణయంతో పంపడం జరుగుతుంది. ఆ సందర్భంలో కూడా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఒకవేళ ఏదన్నా ఈ ప్లేయర్ ఉంటేనే కానీ మన టీం గెలవదు అనుకున్నప్పుడు ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో ఇలా మనం పలానా వాళ్ళు మనం తీసుకుని యాడ్ చేయవలసి వస్తుంది, ఈ పరిస్థితి వాళ్ళకి చెప్పి మనం అందరం సభ్యులందరికీ చెప్పి మనం చేయాలి పని. కానీ తను ఏంటంటే తన ఇదిగా చేసే పోకడతోటి తను డైరెక్ట్గా పంపడం జరుగుతున్నాయి. అదే కాకుండా ఒక జిల్లాలో వాళ్ళని తీసుకెళ్ళి వేరే జిల్లాలో ఆడించడం. ఎందుకంటే విజయవాడలో ఏ జిల్లాలో అయితే బాగా ఆడతారో ఆ ప్లేయర్స్ని ఒకళ్ళిద్దరు ప్లేయర్స్ని మీరు విజయవాడ రండి, మీకు కంపల్సరీ సెలక్షన్ ఉంటుందని చెప్పి ఆశ చూపించి అన్ని జిల్లాల నుంచి కూడా విజయవాడ తీసుకొచ్చి ఇక్కడ ఉంది, ఇక్కడ పెట్టుకుని ఆ పిల్లల్ని ఇక్కడ పెట్టుకుని పిల్లలందరినీ కూడా తను అడుగుజాడల్లో పెట్టుకుని ఏ జిల్లా కావాలో ఆ జిల్లా తను ఆడించి ఆ జిల్లాలో ఆయన పంపించేస్తున్నాడు. అది కాకుండా కూడా ఇప్పుడు బాగా ఆడే పిల్లలు తన చేతిలో ఉండడంలో ఒకళ్ళిద్దరు పిల్లల ప్రతి జిల్లా నుంచి పెట్టుకోవడంలో ఏ టీం గెలవాలంటే టీం గెలుస్తుంది, ఏ టీం ఓడిపోవాలంటే ఓడిపోద్ది.
ఆ రకంగా తను దాన్ని ఎదురు నడుపుతున్నాడు. ఎవరన్నా ఏ స్టేట్ నుంచన్నా వెళ్ళి ఆ స్టేట్లో ఒక చోట నేషనల్ ఆడేటప్పుడు ఆ స్టేట్ పేర్లతో ఆడతారు. కానీ మన ఆంధ్ర నుంచి వెళ్ళే టీములు మాత్రం SKY స్కై అని చెప్పని ఉండదు. ఆంధ్ర అని ఉండదు, స్కై అని ఉంటుంది. స్కై అంటే ఆకాశం కాదు, శ్రీకాంత్ ఎలమంచిలి అని. కానీ అటువంటి అన్నీ కూడా ఆయన ఆ టైపులో ఆయన అన్నీ చేస్తున్నారనే ఉద్దేశం మీద అన్నీ కూడా అక్కడ రావులపాలెంలో మాట్లాడడం జరిగింది. దాని మీద ఏంటంటే ఎప్పుడైతే ఇవన్నీ మేము అడిగామో తను ఏ జిల్లా నుంచన్నా ఎవరన్నా ఒక ప్రెసిడెంట్ సెక్రటరీ తనని ఏదన్నా అడిగితేనే తను తట్టుకోలేని ఆయన ఒక రావులపాలెంలో ఇంతమంది మీటింగ్లో ఇంతమంది సీనియర్ కోచ్లు ఉండగా ఇటువంటి విషయాలన్నీ కూడా నేను డిస్కస్ చేయడం వల్ల, ఎందుకంటే తను ఎప్పుడు రూమ్లో చాలాసార్లు మాట్లాడడం జరిగింది. మేము మాట్లాడుకున్నప్పుడు అలా కాదు ఇలా చేయకూడదు అంటే మనం ఎప్పుడు మాట్లాడినా సారీ ఇంకెప్పుడు అలా జరగదని చెప్తాడు, తన పని తను చేస్తాడు. కానీ ఇంతమందిలో కనీసం మాట్లాడితే తను మారతాడేమో అనే ఉద్దేశం మీద ఎక్కువ మంది మీటింగ్లో ఇది మాట్లాడడం జరిగింది. జూలై 15 మొన్న 18 కోర్టు ఆర్డర్ ఇస్తే 15 తనకు అనుకూలంగా ఆర్డర్ రాదనే ఉద్దేశంతో ఇలాగా యువ కబడ్డీ లేకపోతే ఆంధ్ర యువ కబడ్డీ ఇదని చెప్పని తను ప్రకటించి అలాగే 25కి సెలక్షన్ కట్టపెట్టడం జరిగింది. దాని మీద కూడా కంటెంట్ ఈ కోర్టు ధిక్కారం కింద మేము కోర్టులో వేస్తున్నాము. అలాగే ఏంటంటే ఈ రావులపాలెంలో ఏదైతే ఏప్రిల్ 13న బాడీ డిజాల్వ్ అయిందని చెప్పని ఒక తప్పుడు అఫిడవిట్ కోర్టులో వేశారో దాంట్లో కూడా ఒక బాధ్యత కలిగిన సభ్యులు కూడా 26 మంది దాంట్లో సంతకం పెట్టారు ఆ తప్పుడు అఫిడవిట్కి. వాళ్ళకు కూడా అందరికీ కూడా నోటీసులు అందరికీ కూడా వాళ్ళని కూడా కోర్టులో పరిధిలోకి తీసుకెళ్తున్నాం. శ్రీవారి దర్శనార్థం వచ్చే ప్రముఖులు సామాన్య భక్తులను దృష్టిలో ఉంచుకొని ఏడాదికి ఒక్కసారి మాత్రమే తిరుమల పర్యటన చేయాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. భక్తులు స్వామివారికి ఇచ్చే కానుకలను ధార్మిక కార్యక్రమాలకు మాత్రమే వినియోగించాలని అన్నారు. ప్రభుత్వం లేదా ఇతర కార్యక్రమాలకు మళ్లించకూడదని అన్నారు. ఉదయం తిరుమల శ్రీవారిని కుటుంబ సభ్యులతో కలిసి భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు దర్శించుకున్నారు. విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శన అనంతరం వెంకయ్యనాయుడు మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి దర్శనార్థం వచ్చే ప్రముఖులు సామాన్య భక్తులను దృష్టిలో ఉంచుకొని ఏడాదికి ఒకసారి మాత్రమే తిరుమల పర్యటన చేయాలని సూచించారు. భక్తులు స్వామివారికి ఇచ్చే కానుకలను ధార్మిక కార్యక్రమాలకు మాత్రమే వినియోగించాలని అన్నారు. ప్రభుత్వం లేదా ఇతర కార్యక్రమాలకు మళ్లించకూడదన్నారు. ప్రతి ఊర్లో ప్రభుత్వాలు, బడి, దేవస్థానాలు, గుడి నిర్మించాలని అన్నారు. వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తులు సమర్పించే కానుకలు, ఇచ్చే నిధులు, వీటన్నింటినీ కూడా పూర్తిగా ధార్మిక కార్యక్రమాలకు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, అలాగే భక్తుల యొక్క సౌకర్యాన్ని కలిగించడానికి, ఇక్కడ కావాల్సిన ఇతర ఏర్పాట్లు కలిగించడానికి వాటికే ప్రధానంగా ఖర్చు పెట్టాలనేది నా ముఖ్యమైన ఉద్దేశం. అలాగే నేను ప్రతిసారి చెప్పేటట్టుగా ఈ వచ్చే ప్రముఖులు కూడా ఎవరినైతే మనం ఇంగ్లీష్ భాషలో విఐపీలను పిలుస్తుంటామో వాళ్ళు కూడా సంవత్సరానికి ఒకసారి వచ్చి దర్శనం చేసుకొని వెళితే దేవస్థానం నిర్వహణ పైన ఇబ్బంది కలగకుండా ఉంటుంది. అందరికి కూడా మంచి అవకాశం కలుగుతుంది అనేది నా సలహా. ఇది ప్రజాప్రతినిధులు అందరూ కూడా దాన్ని పాటించాలి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ భట్ దేవానంద్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ చాగుర్ హైకోర్టులో ఆయనతో ప్రమాణం చేయించారు. జస్టిస్ దేవానంద్ హైకోర్టులో 4వ స్థానంలో కొనసాగుతున్నారు. ఆయన పదవీ కాలం 2028 ఏప్రిల్ 13వ తేదీ వరకు ఉంది. కాగా జస్టిస్ భట్ దేవానంద్ రాకతో ఏపీ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 29కి చేరింది. I, Justice Bhattu Devanand, having been appointed a judge of the High Court of Andhra Pradesh, having been appointed a judge of the High Court of Andhra Pradesh, do swear in the name of God do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will uphold the sovereignty and integrity of India, that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment, that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment perform the duties of my office without fear or favor, affection or ill will, perform the duties of my office without fear or favor or affection or ill will, and that I will uphold the Constitution and the laws. And that I will uphold the Constitution and the laws. Congratulations. Thank you.
కృష్ణా జిల్లా పోలీస్ డ్రోన్ కెమెరాలతో క్షేత్రస్థాయిలో అసాంఘిక చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు చెక్ పెడుతూ ఆకతాయిల ఆట కట్టిస్తున్నారు కృష్ణా జిల్లా పోలీస్ యంత్రాంగం. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకునే స్మార్ట్ పోలీస్ విధానంతో డ్రోన్ కెమెరాలతో అసాంఘిక చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు చెక్ పెడుతూ ఎవరైనా పోలీసు వారి ఆదేశాలు పట్టించుకోకపోతే వారిపై చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. కృష్ణా జిల్లా పోలీస్ యంత్రాంగం కృష్ణా జిల్లా వ్యాప్తంగా డ్రోన్ కెమెరాల నిఘాను మరింత పటిష్టం చేసి అసాంఘిక కార్యకలాపాలను బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వారిని నిలువరిస్తూ వారిపై చర్యలకు ఉపక్రమిస్తున్నారు. ఈ క్రమంలో పమిడిముక్కల పోలీస్ స్టేషన్ పరిధిలోని గడ్డిపాడు గ్రామ శివార్లో బహిరంగంగా మద్యం సేవిస్తున్న వారిని డ్రోన్ కెమెరా పరిశీలనలో గుర్తించి సంబంధిత పోలీసు వారికి సమాచారం అందించగా పోలీసు వారు వచ్చి మద్యం సేవిస్తున్న 5గురిని అదుపులోకి తీసుకుని వారిపై పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సింగపూర్ వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి టాన్ సీ లాంగ్ తో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భేటీ. నాలెడ్జ్ ఎకానమీలో ఏపీకి చెందిన నిపుణులు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో పనిచేస్తున్నారని వెల్లడి. తెలుగు డయాస్పోరా వాలంటీర్లతో మంత్రి లోకేష్ భేటీ. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు విదేశాల్లోని తెలుగు వారంతా స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని వ్యాఖ్య. సెప్టెంబర్ 22 నుంచి ఇంద్రకీలాద్రిపై దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు. దసరా ఉత్సవాలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించిన దుర్గగుడి ఈవో సేనానాయక్. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.